నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఏపీ కూటమి కుట్రలకు పాల్పడుతోందని, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను ఎన్నికల సంఘం అడ్డుకుంటుందా అని రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజమెత్తారు. బోల్తా కొట్టిన బుల్బుల్ పిట్ట, బెడిసిగొట్టిన రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ దుష్ప్రచారం. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. రైతు బంధు వచ్చింది, పిడికిలి బిగిస్తేనే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారిది చీకటి ఒప్పందం అంటూ బీఆర్ఎస్ బీజేపీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రైతు భరోసా నిధులు విడుదల. తెలంగాణలో 6.65 లక్షల మంది ఖాతాల్లో 2,423 కోట్ల రూపాయలు జమ చేశారంటూ కథనాన్ని ఇచ్చారు. ఈనాడు ప్రధానమంత్రి ప్రసంగానికి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఆయన ఒక మాట అంటే వీళ్ళు ఒక 10 కలుపుకుని హ్యాపీగా రాసుకున్నారు. అదే ప్రధానంగా ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోందని ముఖ్యమంత్రి జగన్ అంటే దాన్ని నిరాశావాదంగా వీళ్ళు వర్ణించుకున్నారు, సంతృప్తి పడ్డారు. తన అరెస్టుకు మోడీ కుట్ర పన్నారని మాజీ సీఎం కేసీఆర్ చెప్పడాన్ని ఈనాడు తెలంగాణ ప్రచురించింది. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని జేపీ నడ్డా అన్నారు. మోడీ గ్యారంటీకి కాలం చెల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ గర్జన, రైతు బంధు జమ. కేసీఆర్ రోడ్డెక్కగానే ముఖ్యమంత్రికి వణుకుడు మొదలైందని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. రేవంత్ సర్కార్ కరెంటు కాపలా, సభలు, రోడ్ షోల దగ్గర విద్యుత్ సిబ్బంది తగు ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ గ్యారంటీలకు వారంటీ లేదు, బీజేపీ పని ఖతం, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే అని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని వెలుగు ప్రముఖంగా ఇచ్చింది. కవితకు నో బెయిల్, సిబిఐ ఈడీ కేసులో మరోసారి నిరాశ. బీఆర్ఎస్కు డిపాజిట్లు గల్లంతే, ఒక్క సీటు కూడా రాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యను ఆంధ్రప్రభ ప్రముఖంగా ఇచ్చింది. మళ్ళీ మోడీ వస్తే పెట్రోల్ 400 రూపాయలు అవుతుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానమని అంబర్పేట కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వార్తా దినపత్రిక ప్రముఖంగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. జార్ఖండ్లోని రాంచీలో కాంగ్రెస్ నేత మంత్రి అలంగీర్ ఆలం పని మనిషి ఇంట్లో కట్టలుగా డబ్బు బయటపడింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా గెలవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలను డక్కన్ క్రానికల్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఈజిప్ట్, ఖతార్ ప్రతిపాదించిన యుద్ధ విరమణ ప్రతిపాదనను తాము ఆమోదించామని హమాస్ ప్రకటనపై హిందూ కథనంగా ఇచ్చింది. లిక్కర్ పాలసీ స్కామ్లో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎన్ఐఏ విచారణకు సిఫారసు చేసిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా ఇచ్చింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి మోసపూరిత అబద్ధపు కథనాలు కొన్నింటిని చూద్దాం. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ, రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి జగన్పై విషం కక్కుతున్నారు. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధాల సంపాదకీయాలను రాసి ఏపీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వార్తల్లోనూ సంపాదకీయాల్లోనూ రెచ్చిపోయి రామోజీ 89 ఏళ్ల వయసులో ప్రజల్ని వంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సంపాదకీయంలో కిరాతకులకు జగన్ దన్ను అంటూ కిరాతకపు సంపాదకీయాన్ని రామోజీ అచ్చేసుకున్నారు. నీచమైన దారుణాలు చేస్తున్నది రామోజీ అయితే చేతిలో కరపత్రిక ఉందని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి జగన్పై విద్వేషం కక్కుతున్నారు. అవి చాలదన్నట్లు కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అసత్యపు ఆర్టికల్స్ను కూడా రాయిస్తున్నారు. పేద ప్రజలకు, రైతులకు ఏటా ఇచ్చే స్కీములు, ఇన్పుట్ సబ్సిడీ, ఫీజు రియంబర్స్మెంట్ వాటిని ప్రజలకు అందకుండా చేసిన రామోజీ, చంద్రబాబు బృందం రాక్షసానందం పొందుతోంది. అదే తెలంగాణలో రైతు బంధు డబ్బులు 2,423 కోట్లకు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం పేద ప్రజలకు అందవలసిన స్కీముల డబ్బులను అందకుండా చేసింది. అలాగే కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2 రోజులు నిషేధించిన ఎన్నికల సంఘం ఏపీలో చంద్రబాబు నాయుడు జగన్ను ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్న, అభ్యంతరకర అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న, అరాకొరగా వ్యవహరిస్తూ తూతూ మంత్రంగా సాగిస్తోంది. అమిత్ షా వచ్చిన రోజున డీజీపీ బదిలీ అయితే, ప్రధాని వచ్చిన రోజున, ఏపీకి వచ్చిన రోజున మరికొందరు అధికారులు బదిలీ అయ్యారు. టీడీపీ, బీజేపీ చేస్తున్న కుట్ర నేపథ్యంలోనే జగన్ ఎన్నికలనైనా సజావుగా సాగనిస్తారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఇక కాగా ప్రధానమంత్రి వైసీపీ ప్రభుత్వంపై ఒకటి రెండు విమర్శలు చేస్తే అదే మహద్భాగ్యం అన్నట్లుగా ఈనాడు ఆంధ్రజ్యోతి బ్రహ్మాండంగా పరుచుకుని సంతోషపడ్డాయి. ప్రధాని ఎక్కడ జగన్ ఒక్క మాట అనకపోయినా ఎల్లో మీడియా టీవీల్లో నీచమైన అబద్ధాలను ప్రసారం చేశాయి. ఇక ఈనాడు చూస్తే వరుసనే అబద్ధాలు కొన్నిటిని చూద్దాం. ఇది చూసి ఇసుకొస్తుంది కానీ రామోజీ వికృత ఆనందం పొందుతూ చాలా అబద్ధాల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. వైకాపాది మాఫియా రాజ్యం అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చుకున్నారు. అమిత్ షా వల్ల వేసినట్లుగానే ప్రధాని మోడీ కూడా తెలుగుదేశం రాసిన బురదల్లుడు స్క్రిప్ట్ను పొల్లు పోకుండా చెప్పడం తప్పితే ఇంకోటి ఏమీ లేదు. చంద్రబాబుని ఏటీఎం అన్న ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చి పక్కన కూర్చుని అలయబలయ చేసుకుంటున్నారు. అలాగే ఇక గోడు విన్నా గోల్డ్ ఇవ్వలే అంటూ నేనున్నానంటూ అగ్రి గోల్డ్ బాధితులను వంచారంటూ జగన్పై వంకర రాతలు రాసింది ఈనాడు. 930 కోట్లను 2 విడతలుగా చెల్లిస్తే జగన్ సర్కారు అసలు ఆదుకోలేదని పచ్చి అబద్ధం రాసింది. చంద్రబాబు టైంలో ఎంత మోసం చేసింది, ₹1 కూడా ఇవ్వకపోతే ప్రశ్నించని ఈనాడు 1000 కోట్లు ఇచ్చినటువంటి జగన్పై పడి మాత్రం ఏడుస్తోంది. జీతంగా ప్రభుత్వ సొమ్ము, విపక్షాలపై దుమ్ము, వైకాపా సోషల్ మీడియా అంటూ మరొక వార్త రాసింది. మరి ఈనాడు పత్రిక పాఠకుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ పాఠకులనే మోసం చేసే విధంగా ఎందుకు కిరాతకపు వార్తలు, పచ్చి అబద్ధపు వార్తలు రాస్తుందో చెప్పాలి. ఇదే నా పత్రికా స్వేచ్ఛ అంటే పచ్చి అబద్ధాలతోటి జనాన్ని మోసం చేయడమా అన్నది కూడా రామోజీ సమాధానం ఇస్తే బాగానే ఉంటుంది. నిన్న మొన్నటిదాకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పచ్చి అబద్ధాలను ప్రచారం చేసినందుకు కనీసం క్షమాపణైనా చెప్పారా అంటే అది లేదు. ఇక ఈ తెలుగుదేశంలో అనేక వందలాది మంది కన్సల్టెంట్ల పేరు మీద టీడీపీ నేతలు సోషల్ మీడియా విభాగాలు ఏర్పాటు చేసి 100 కోట్లకు పైగా కాంట్రాక్టులు ఇచ్చి ఈ రకరకాల అబద్ధాలను అప్పట్లో కూడా ప్రచారం చేశారు. అది మాత్రం చాలా సమ్మగా ఉంది వీళ్ళకి. ఇక జగన్ కిరాతకాలకు కాకీల దన్ను అంటూ దిగజారిన సంపాదకీ అని రాసింది. ఈ కాకీలనే బెదవాళ్ళలో కానీ అప్పట్లో 144 సెక్షన్ కంటిన్యూస్గా అమలు చేయటం కానీ, అలాగే రకరకాల ఐపీఎస్ అధికారి పైన గల్లా చేతులు అప్పట్లో టీడీపీ నేతలు ఐపీఎస్ అధికారి చొక్కా పట్టుకున్న వైనం కానీ, అలాగే చింతమనేని అరాచకాలు కానీ ఇవన్నీ కూడా రామోజీకి అసలు గుర్తుండట్లేదు. ఇక జగన్ జమానా అప్పుల ఖజానా అంటూ మరొక దిక్కుమాలిన ఆర్టికల్ రాశారు. పెయిడ్ ఆర్టిస్టులతో ఇట్లా చెత్త చేదారం అంతా రాయిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు టైంలో జరిగిన అప్పు ఎంత, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది, ఇప్పుడు పేద ప్రజలకు ఆ మేరకు ఎట్లా డబ్బు వెళ్ళింది, ఆ డబ్బు అంతా అప్పుడు కూడా అప్పులు చేసిన దానికి ఏమైంది అన్నదానికి ఇంతవరకు సమాధానం దొరకదు. ఇక 4000 3000 పింఛన్పై ఏది తెలుసుకోవాలంటూ ఇక బ్లాక్మెయిల్ కథనాలు మొదలుపెట్టాయి. 4 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా ఈయనేదో మొత్తం పెన్షన్ ఇస్తున్నట్టు ఇంతవరకు తెలంగాణలో ఇట్లాగే ప్రచారం చేస్తే ఇంతవరకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఏపీలో ఇచ్చేస్తారన్నట్టుగా రామోజీ పచ్చి మోసపూరిత కథనాలు ఇస్తున్నారు. మరి చంద్రబాబు చేసిన వాగ్దానాలన్నింటికీ రామోజీ గ్యారంటీ ఇచ్చి అవసరమైతే తన ఆస్తులు అమ్మి ఆ హామీలు నెరవేరుస్తారేమో చెప్పగలిగితే అప్పుడు వినొచ్చు. టీడీపీ మేనిఫెస్టో విలువ 1,50,000 కోట్లు ఏడాది ఖర్చు పెట్టాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయో రామోజీ ఎన్నడూ చెప్పకుండా ప్రజలని వంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక భరోసా నరికేశారని, ఈ రైతులకి ఆదుకున్నదే జగన్ ప్రభుత్వం అయితే అసలు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదన్నట్టు వీళ్ళు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. మద్యం మహారిపై జగన్ ముద్దు ఎన్నిసార్లు రాస్తారండి రామోజీరావుకి, ఆయనకి సిగ్గు లేదు నాకు ఎగ్గు లేదన్నట్లుగా ఈ దరిద్రపు కొట్టు వార్తలు ఆయన రాయా, నేను చదవా, ఏంటో ఈ నీచ పరిస్థితికి జర్నలిజాన్ని ఇంతగా దిగరార్చి ఇప్పుడు వాళ్ళ మరి వార్త వచ్చింది. కర్నూలులో ఆయన వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమించుకుని ఆఫీసులు కట్టుకున్నా అంట. దానికి సమాధానం చెప్పమనండి, వక్ఫ్ బోర్డు భూమి కాదని. ఎందుకు ఇంటి అబద్ధాలు రాయటం, ఈ అంటే కేవలం తమ స్వార్థ వ్యాపార ప్రయోజనాల కోసమే రామోజీ రాధాకృష్ణలు ఇప్పుడు టీడీపీ కూటమిని భుజానేసుకుని మోస్తున్నారనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి. అలాగే ఈ ఆంధ్రజ్యోతి కూడా అలాగే ఇన్పుట్ సబ్సిడీకి బ్రేక్, ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసిందంటే ఎంత ఆనందం అండి. రాధాకృష్ణ కళ్ళల్లో ఎంత ఆనందం కనపడుతుందండి. పేదవాడి కళ్ళల్లో ఏడుపు చూస్తే, కన్నీళ్లు చూస్తే ఈయన కళ్ళల్లో ఆనందం అనమాట. ఇది చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికి రామోజీ రాధాకృష్ణలు ఇంత నీచానికి పాల్పడుతున్నారనమాట. ఇక ఈసీ చర్యలపై జగన్ బేలబాట్లంట. అబద్ధం ఏం చెప్పాడు ఆయన, వాస్తవం చెప్పాడు కదా. ఈసీని అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నమాట వాస్తవమా? తెలుగుదేశం కుట్రలు చేస్తున్నది. మరి అమిత్ షా వచ్చిన రోజున డీజీపీ ఎందుకు బదిలయ్యాడు? ప్రైమ్ మినిస్టర్ రాగానే ఇంకో డిఐజీని వాళ్ళందరినీ ఎందుకు బదిలీ చేశారు? వీళ్ళంతా ఒత్తిడి కాదా? ఎన్నికల సంఘం మరి ఇక్కడ తెలంగాణలో ఎందుకు డబ్బులు ఆమోదించింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఇక్కడ ఆమోదించిందే. అక్కడ ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఎందుకు అనుమతి ఇవ్వకుండా చంద్రబాబు
పురంధరేశ్వరి పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డారు. పేద ప్రజలంతా కూడా ఈ విషయాల్ని గమనించి మీకు రావాల్సిన డబ్బుని రాకుండా చేసిన వాళ్ళని ఏం చేస్తారో, ఎలా వాత పెడతారన్నది ప్రజలే తెలుసుకోవాలి. ఇక అతిథుల పరిచయం శ్రీ రాంబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ రవిచంద్రారెడ్డి గారు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇవాళ కొన్ని వీడియోలు చూద్దాం. ప్రధానమంత్రి మోడీ గారు గతంలో చంద్రబాబుని ఏటీఎం లాగా వాడుకున్నాడని తిట్టింది, సన్ రైజ్ లోకేష్ కోసమే పనిచేస్తున్నాడని చెప్పిన ప్రధానమంత్రి గారు ఇవాళ వచ్చి లోకేష్ గారితోటి మంతనాలు అలాయ్ బలయ్ చేసుకోవటం, చంద్రబాబు గారిని హాయిగా మాట్లాడుకోవటం, ఇవన్నీ చూస్తే మోడీ గారికి కూడా ఈ విలువలు లేకుండా ఇట్లా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానం ప్రజలకు వస్తే మనం ఏం చెప్పలేం. కానీ అలాంటి వీడియో చూడండి. అలాగే చంద్రబాబు పచ్చిబూతులు మాట్లాడుతున్న ఎన్నికల సంఘం మరి ఏం చేస్తుందో తెలియదు, కానీ పచ్చిబూతులు మాట్లాడిన వైనం, అలాగే జగన్ గారు ఎన్నికల సంఘం పైన ధ్వజమెత్తినటువంటి వీడియో, ఇవన్నీ చూసిన తర్వాత ఒక బ్రేక్ తీసుకుని చర్చలోకి వెళ్దాం. सच्चाई यही है कि पोलावरम प्रोजेक्ट को ये टीडीपी सरकार पूरा ही नहीं करना चाहती। एक तरफ वो केंद्र के भेजे पैसे सही जगह खर्च नहीं कर रही, उसकी कोशिश यही है कि किसी भी तरह प्रोजेक्ट की कुल कीमत बढ़ती जाए, लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है। कि यहां के मुख्यमंत्री जी भी आंध्र प्रदेश के विकास के विजन को भूलकर मोदी को गाली देने की कंपटीशन में कूद गए हैं। उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं। उन्होंने आंध्रा के गरीबों के लिए नई योजनाएं चलाने का वादा किया था, लेकिन मोदी की योजनाओं पर ही अपना स्टिकर लगा दिया है। నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు? ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. భూమి పత్రాలను ఎవరైనా తగలబెడతారా? రైతుకి భూమికి ఉన్న అనుబంధం ఎటువంటిది? అలాంటి సెంటిమెంట్ ఉన్నటువంటి భూమి పత్రాన్ని చంద్రబాబు గారు తగలబెట్టడం కాకుండా చాలా వికృతానందం పొందుతూ తమ్ముళ్ళు తగలబెట్టానా అంటే అమరావతి పేరు మీద రాజధానిలో పంటలు తగలబెట్టించినటువంటి ఘనత పొందిన అప్పట్లో ఆరోపణలకు గురైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రైతులకు సెంటిమెంట్గా ఉండే భూమి పత్రాలని తగలబెడుతున్నారు. ఏమైనా విమర్శలు ఉంటే చేసుకోమనండి, కానీ భూమి పత్రాలు తగలబెట్టి రైతుల యొక్క సెంటిమెంట్ మీద కూడా దెబ్బ కొడటానికి ఆయన ఏమి అంటే ఆయనకి మతి ఉండి చేస్తున్నాడా లేక చేస్తున్నారా? మరోవైపు ఏమో ఎన్నికల సంఘం ఇక్కడేమో తెలంగాణలోనేమో అన్ని పర్మిషన్లు ఇచ్చేస్తుంది. 2400 కోట్లు రైతు భరోసా కింద ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసినటువంటి ఎన్నికల సంఘం అక్కడ మాత్రం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏ నిధులు ఇవ్వకుండా ఆపటం, ఇవన్నీ ఎటువైపు దారితీస్తున్నాయి? నిజంగానే జగన్ గారు అన్నట్లు ఎన్నికల్లో కూడా ఏమైనా మతలబు చేయడానికి చంద్రబాబు గారి బృందం కుట్ర చేసిందా అన్న అనుమానాలకి ఆస్కారం ఇస్తోందా? ముందుగా రాంబాబు గారు చెప్పండి, ఎవరైనా సరే ఇట్లా భూముల డాక్యుమెంట్లు ప్రపంచంలో ఏ ఒక్క రైతైనా సరే అట్లా తగలబెట్టుకుంటారా? ఆ తగలబెట్టడం ద్వారా రేపు ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు తగలబెడతారు అనేటువంటి అనుమానాలకు వచ్చే విధంగా పరిస్థితి ఉందా లేదా? మీరేమంటారు? అసలు ఈ రకమైన సెంటిమెంట్కి వ్యతిరేకంగా
చంద్రబాబు గారు చేయటాన్ని మీరు ఎట్లా చూస్తారు? అలాగే ఎన్నికల సంఘం ఈ రకంగా అన్నిటినీ అడ్డుకోవటం మీద, అలాగే చంద్రబాబు గారు నోటికి వచ్చినట్టు దూషిస్తున్నా కూడా ఇక్కడేమో కేసీఆర్ గారినేమో నిషేధిస్తారు ఆయన మీద, చంద్రబాబు గారినేమో తూతూ మంత్రంగా అబ్బెబ్బే అట్ట చేయమాకండి అని బతిలాడతారు. ఏంది ఇది ఈ పరిస్థితి? అందుకోసమేనా బీజేపీ తోటి ఈ రకంగా మారింది రాంబాబు గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం కనుక రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మనం చూస్తే ఇప్పుడు కూడా ఒక మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేసేది తప్పిస్తే ఆయన ఎక్కడ కూడా స్ట్రైట్ వే పాలిటిక్స్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ఎందుకంటే స్వతహాగా ప్రజల మన్నన, ప్రజల యొక్క మద్దతు ఉన్నటువంటి నాయకుడు కాదు. అతను రావటమే ఎన్టీ రామారావు గారి పార్టీలోకి ఏ రకంగా దూరాడు, ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు ఎందుకు వెళ్ళలేదు, తర్వాత కుటుంబాన్ని ఉపయోగించిన ఎట్లా వెళ్ళాడు, ఇవన్నీ కూడా చరిత్ర కనుక మనం చూస్తే చాలా వాస్తవాలు కనిపిస్తాయి. అందుకనే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆ ఎన్టీ రామారావు గారు ఆయనకి ఎంట్రీ ఇచ్చినటువంటి వారినే ఆయన వెనుపోటు పడవటం, పార్టీ లాక్కోవటం, సో దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళటం, ఎప్పుడు కూడా ఆశయాలు సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తి. నేనే ఒక సమావేశం హైదరాబాద్ లో రావి నారాయణ రెడ్డి గారి దాని హాల్ ఓపెనింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు ఈయన వచ్చాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన అన్నది ఏంటంటే దేశంలో ఇప్పుడు ఏ ఇజం అనేటటువంటి లేవు, ఓన్లీ టూరిజం మాత్రమే ఉంటుందని ఒక అవకాశవాదంగా చెప్పినటువంటి వ్యక్తి. సో తను అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు మరొకలాగా మాట్లాడే మనస్తత్వం ఉన్నటువంటి వాడు. అందుకే ఒక కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా అతను పొత్తు పెట్టుకోగలుగుతాడు, రైటిస్ట్ పొలిటికల్ పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకోగలుగుతాడు. ఒకసారి బీజేపీని తిట్టగలుగుతాడు, ఒకసారి బీజేపీని పొగడగలుగుతాడు. అంచేత ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో మాట్లాడాడని ఎవరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పారు, మీకు మాకు మధ్యలో ఉండేటటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్న, అంటే ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం రాంబాబు గారు, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. ఈ ప్రజల సెంటిమెంట్ ఉన్నటువంటి భూమి డాక్యుమెంట్ని తగలబెట్టడం, టైటిల్ డీడ్ని తగలబెట్టడం, అది రైతుల సెంటిమెంట్కి వ్యతిరేకమా కాదా? రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని కూడా ఇట్లాగే తగలబెడతారన్న విమర్శకి ఏం సమాధానం చెప్తారు? అదేనండి, అది ఇంకా అమలు కానటువంటి చట్టం. అది అసెంబ్లీలో దాని మద్దతు పొందినప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారనేది బయట అందరూ చూశారు. దానికి మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పాడు. మేమంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ, అందుకని పయ్యావుల కేశవ్ కాదు. మరి ఆనాడు అసెంబ్లీలో మద్దతు ఎందుకు తెలియజేశారు, తర్వాత వారికి సంబంధించినటువంటి మీడియా దాన్ని పొగుడుతూ ఎందుకు మాట్లాడారు, ఇవాళ దానికి విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అబద్ధాలు ప్రచారం చేయటమే కదా. అంచేది వాళ్ళు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కూడా హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, టెంపరీ ఇంజంక్షన్ ఇవ్వటం కుదరదు, ఇది అమలు కానటువంటి చట్టము. ఇంకా 6,000 గ్రామాల్లో మాత్రమే దీనిలో స్టడీ జరిగింది, ఇంకా 9,000 పైచీల గ్రామాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. హైకోర్టు ఇంజంక్షన్ ఇవ్వనటువంటిది వీళ్ళు వచ్చి నేను రద్దు చేస్తానని చెప్పడం అనేది హాస్యాస్పదం. అయితే అందులో పీపుల్కి, పేదలకు సంబంధించిన ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అబద్ధాలని ప్రచారం చేసైనా దానిలో ఒక ప్రయోజనం పొందాలనేటటువంటిది ప్రతి విషయంలోనూ చంద్రబాబు నేచర్ ఇది. అందుకని ఈ నేచర్ నుంచి ఆయన పక్కకు జరగడు. కానీ పేదలకందరూ కూడా, చాలా పేదలే కదా రైతులందరూ కూడా చాలా ఆ డాక్యుమెంట్ ని చాలా ఒక మనకి సంబంధించిన ప్రాపర్టీని చాలా విలువైనటువంటి దానిగా మనం చూస్తాం. అటువంటి దాన్ని తగలబెట్టుకోవడం ఎవరు తగలబెట్టరు దాన్ని. అది కూడా డాక్యుమెంట్ కి పరిరక్షణ చేయాల్సింది ప్రభుత్వమే. హక్కులు మాత్రం ప్రజలకు ఉంటాయి తప్పిస్తే ఈ మొత్తం డాక్యుమెంట్స్ లో ఒకే డాక్యుమెంట్ కింద తయారు చేసి భవిష్యత్తులో అది ఏ కబ్జాలకి గురి కాకుండా చేయటం అనేటటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేటటువంటి పని. దానిలో ప్రభుత్వాధినేత దాని భూములన్నీ కొట్టేస్తాడని చెప్పడం అనేటటువంటిది ఆధారం లేనటువంటి అబద్ధాలు. ఇది ప్రజలు నమ్ముతారనుకోవటం శుద్ధ అబద్ధం. ప్రజలు నమ్మరు వీటి మీద. కానీ ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, డాక్యుమెంట్లు తగలబెట్టుకోవటం, ఏదో రకంగా పిచ్చి మాటలు మాట్లాడటం, అతను సైకో చేష్టలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పడం, ఇవన్నీ కూడా విలువలు లేనటువంటి రాజకీయాలు ఆడేటటువంటి చంద్రబాబు యొక్క చేసే పని. అందుకనే ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకుంటారంటే ఎక్కడా లేదు. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మన జరుగుతున్నటువంటి ఏదైతే ఆ ఓటింగ్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్ లో, ఏ ప్రభుత్వ ఉద్యోగిని నమ్మడు. కానీ నమ్మినట్టుగా ఆ పేపర్లన్నీ కూడా భ్రమింపజేస్తాయి, నమ్ముతున్నట్టుగా ఆయన మాట్లాడతాడు. అందుకని భూ పరిరక్షణ చట్టం అనేటటువంటిది అమలు కానటువంటి చట్టం. హైకోర్టే చాలా క్లియర్ గా చెప్పింది. హైకోర్టు ఇంకో మాట చెప్పింది,
ఎవరైనా నేను పివి రమేష్ అనేటువంటి వ్యక్తి నేనేదో నష్టపోయినా అన్నాడు. అసలు అమలే కానిటువంటి చట్టంతో నష్టపోయే ఓకే ఓకే అంటే ఇష్యూ చట్టం గురించి కాదు, తగలబెట్టడం గురించి ప్రధానంగా రైతుల సెంటిమెంట్ని తగలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆంధ్రప్రదేశ్ని ఇట్లాగే తగలబెట్టడా అన్న ప్రశ్న వస్తే ఏం సమాధానం చెబుతారు? అలాగే ఎన్నికల సంఘం అసలు ఆయన జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇక్కడ నిధులు మంజూరుకి తెలంగాణలో ఎట్లా అనుమతి ఇచ్చారు, ఏపీలో ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఇప్పుడు ఎన్నికల సంఘం చాలా డీప్ గా స్టడీ చేయాల్సినటువంటి మ్యాటర్ అండి ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో దానికంటే ముందు చాలా ఆనందంగా ఆయన పదే చెప్పినటువంటి మాటలు, ఇక ప్రభుత్వం చేతిలో ఈ రకమైనటువంటి అధికారం ఉండదు, ఇది ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక మనదే రాజ్యం అనేటటువంటిగానే మాట్లాడాడు. ఇవాళ ఒక 1% కూడా ఓట్ లేనటువంటి బీజేపీతో అండర్స్టాండింగ్ పెట్టుకునేదే అది. ఇవాళ సుప్రీం కోర్టు సైతం కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉండేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఈడీని కానీ లేకపోతే సిబిఐని కానీ ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నారనేటువంటి అనేక సందర్భాలు చెప్పారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్న ఎన్డీఏకి వెనతో పెట్టినటువంటి విద్య అది. అటువంటిది ఎన్నికల సంఘాన్ని వారు మేనేజ్ చేయలేదు అనుకోవడానికి లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు ఇంకా మన ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం లేదు అనేటటువంటి మాటలతో చేశారు. అందుకని ఎన్నికల సంఘం తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పనిసరిగా పార్షియల్ గా బయాస్డ్ గా ఉన్నాయి తప్పిస్తే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి డీజీపీని మార్చాల్సిన అవసరం ఏముందండి, ఎస్పీని మార్చాల్సినటువంటి అవసరం ఏంది? అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీ అనేది నేచురల్ కెలామిటీస్ దెబ్బతిన్నటువంటి రైతులకు ఇచ్చేటటువంటి సహాయం అది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి? విద్యా దీవెన కింద వచ్చేటటువంటి విద్యార్థులకు వచ్చేటటువంటి దాన్ని అడ్డుకోవటం ఏంటి? కానీ ఇవన్నీ రాక్షసానందాలు. మేము అడ్డుకున్నాం. భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా వీటన్నిటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని వారి యొక్క ఆదేశాలతోనే వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోనే ఎన్నికల సంఘం బిహేవ్ చేస్తోంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆయనకు అనుమానం వస్తుంది, ఎన్నికల్లో కూడా వీరు జోక్యం చేసుకుంటారా అనేటి. కానీ ప్రజలెవరు కూడా ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా బెనిఫిట్ పొందినటువంటి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. స్వపరిపాలన ఎట్లా ఉండాలనేటటువంటిది ఒక 5 సంవత్సరాల్లో చేసి చూపించాడు. ఒక్కటంటే ఒక్క స్కామ్ కూడా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దేశంలోనే ఒక రకమైనటువంటి రోల్ మోడల్ గా ఉంది. అవన్నీ కన్ను పుట్టినటువంటి వ్యక్తులు. నరేంద్ర మోడీ మాత్రం అతనే రాజకీయ నాయకుడు కాదా? అతను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 6గురిని గెలిపించుకోవాలని వచ్చాడు. సో 6గురిని గెలిపించుకోవడానికి అబద్ధాలు మాట్లాడతారు వీళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు దిగజారినటువంటి రాజకీయం, ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, డాక్యుమెంట్ని అంటించడం అనేటటువంటిది భవిష్యత్తులో అయిపోయింది. అతని రాజకీయ జీవితం అనేది చరమాంకాల్లోకి వచ్చేసింది. ఈసారి ఓడిపోయిన తర్వాత అతను ఉండడు, అతని పార్టీ ఉండదు, అతనికి తెలుసు. కానీ ఈ చేసేటటువంటి వికృతి చేష్టలన్నీ కూడా అతని మిగిలినటువంటి శాశ్వత జీవితాన్ని వెంటాడుతాయి. ఇటువంటి పనులన్నీ నేను చేయకుండా ఉండాల్సిందని. అందుకని అతని దిగజారినటువంటి రాజకీయ నాయకుడు, అతని దగ్గర నుంచి మంచి పనులు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రైట్. రవిచంద్ర గారు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇట్లా డాక్యుమెంట్లు తగలబెట్టారా? ఇట్లాంటి తగలబెట్టేది ఇది సెంటిమెంట్కి వ్యతిరేకమా కాదా? ఎన్నికల సంఘం ఇలా ఏది పెడితే దానికి అడ్డుకోవటం, తెలంగాణలో అనుమతి ఇవ్వటం, ఈ రెండింటి మీద కలిపి మాట్లాడండి. సార్ నమస్కారం కొమ్మినేని గారు, మీకు రాంబాబు గారికి, సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్ తగలడిపోతుంది, ఖచ్చితంగా తగలబడిపోతుంది కాబట్టి సింబాలిక్ గా ఆయన తగలబెట్టే కార్యక్రమానికి దిగారు. ఒక్క నిమిషం రవిచంద్ర గారు, ఆయన ఎట్లా ఆనందపడ్డాడో చూడండి ఆ తగలబెట్టిన దాని మీద. ఒక్క నిమిషం ఆ వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడండి. సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా. కాలేదమ్మా పూర్తిగా. కాల్చి తగలబెట్టు. దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రైట్. రవిచంద్ర గారు చూశారు కదా, అది వికృతానందమా రాక్షసానందమా? ఎట్లయినా ఎవరి భూములు డాక్యుమెంట్లు ఎవరైనా తగలబెట్టుకుంటారా? పోనీ ఆయన డాక్యుమెంట్ తగలబెట్టుకుంటే అది వేరే విషయం. ఊళ్ళో వాళ్ళ పొలాలకు సంబంధించి భూములకు సంబంధించి డాక్యుమెంట్ తేవడం ఏమిటి, ఆ రకంగా తగలబెట్టడం ఏమిటి ఇంత దారుణం? ఇట్లాంటి సెంటిమెంట్కు వ్యతిరేకం కాదా? రైతులు ఎవరు బాధపడరా ఇట్లాంటి డాక్యుమెంట్లు తగలబెట్టడం మీద? సార్ అతని కళ్ళల్లో ఆనందం చూస్తే, ఏదైతే సైకోకున్న ఆనందం
అతను చేసిందేమో సైతాన్ పాలన. అతను అందరినీ సైకో అంటూ తిరుగుతాడు. ఎందుకంటే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇచ్చేస్తే నా మొహం చూసేది ఎవరు, నాకు దిక్కు ముక్కు ఏంటి, రాజకీయంగా భూస్థాపితం అయిపోయా, మరీ ముఖ్యంగా నాకు మనుగడ లేకుండా చేశాడు, ఏదో 5 సంవత్సరాలు ఉన్నాడు, 1-2 స్కీమ్లు ఇచ్చాడు, మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏదో ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ సోషల్ జస్టిస్ ఏంది, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇవ్వడం ఏంది, లేకపోతే ముఖ్యంగా అన్ని పథకాలు కూడా నేరుగా ఇళ్లకు చేర్చడం ఏంది, వాలంటీర్ల ద్వారా ప్రజల ముంగిట్లోకి పరిపాలన ఏంటి, గ్రామ సచివాలయాలు ఏంటి, ఏం కర్మ ఇది, అసలు రాజకీయ నాయకులు ఎవరు బతకద్దనా, తిరిగి ఇంకెప్పటికీ అధికారం అడగకూడదనా, అంటే ఎల్లకాలం 30 ఏళ్ళు ఆయన చెప్పినట్టు ఆయనే అధికారంలో ఉంటే మేమే అడక తినాలని చెప్పేది చంద్రబాబు నాయుడు యొక్క మెంటల్ కండిషన్. దాంతో సైకోగా మారిన ఇతను ఎల్లో సిండికేట్, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 వాళ్ళ సైకో ఆనందం చూస్తే మొన్నటి రోజున ఏదైతే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ సీజన్ లో చివరి వారంలో 4 గరం పకోడీ లాంటి మాటలు మాట్లాడగానే ఎగిరి గంతేసి పండుగ చేస్తున్నారు సార్ టీవీ ఛానళ్లలో. ఎందుకు వచ్చిందో తెలుసా ఇలాగా? ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి బుద్ధి తెలుసు వాళ్ళకి. మనోడు బాగా నమ్మించు వంచు సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడని తెలుసు. దాంట్లో వీళ్ళు ఆనందించు అని ఏదైతే అనుకుంటున్నారో కేవలం బీజేపీ నాయకులు, అగ్రనాయకులైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ అగ్రనాయకుడిగా ఉన్న అమిత్ షా గారు ఉన్న మరి వీళ్ళిద్దరూ ఎందుకు ఇప్పుడు విపరీతంగా లాస్ట్ వారం రోజుల్లో హడావిడి చేస్తున్నారంటే వాళ్ళ అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి. 50 రోజులు ఆంధ్రప్రదేశ్ మొహం కూడా చూడలే వీళ్ళు పొత్తు పెట్టుకున్నాక. వీళ్ళతో మేనిఫెస్టోకి సంబంధించి దాన్ని ఇచ్చి అని చెప్పి దూరంగా పెట్టి కనీసం సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూడా తాకల. ఆ మేనిఫెస్టో మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ లేదు, పురంధేశ్వర్ గారి బొమ్మ లేదు. దేశం అంతా తిరుగుతూ నరేంద్ర మోడీ గారు ఒక నినాదం ఎత్తుకున్నారు సార్, దేశంలో అందరూ ఆ గ్యారంటీ ఈ గ్యారంటీ అని ఇస్తున్నారు, सबसे बड़ा गारंटी मोदी का गारंटी, मैं जो गारंटी देता हूं वो सबसे बड़ा गारंटी, ये మోడీ का गारंटी అని ఛాతీ మీద తరుచుకుని ఏదైతే చెప్పాడు మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ లో మేనిఫెస్టోకి మోడీ గారు గ్యారంటీ ఇచ్చి వెళ్ళాడా? ఈ పిచ్చోడు, ఈ సైకో, ఈ ముసల చంద్రబాబు నాయుడు ముసలోడు ఏదైతే తగలబెట్టాడో ఈ లైన్ టైటిల్ యాక్ట్ గురించి మోడీ గారి ముందు, అమిత్ షా గారి ముందు తగలబెట్టాల్సింది, చెప్పుతో కొట్టేవాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళు తీసుకొచ్చిన విధానం. వాళ్ళు తీసుకొచ్చిన విధానంలో లోపాలు లేకుండా ఫుల్ ప్రూఫ్ గా ఎవరి డాక్యుమెంట్ మీద ఉన్న ఆస్తి వాళ్ళకే ఉండాలి, ఒక్కొక్క దానికి 10 రిజిస్ట్రేషన్లు 20 రిజిస్ట్రేషన్లు జరగకూడదు. మరీ ముఖ్యంగా ఎందుకు ఇంత ఎల్లో సిండికేట్, ఈ చంద్రబాబు నాయుడు భూమాఫియా యొక్క సిండికేట్ మిత్రులందరూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారంటే ఒక్కోళ్ళ దగ్గర 1000 ఎకరాలు 2000 ఎకరాలు వేలాది ఎకరాలు పోగేసుకున్న ఈ దుర్మార్గుల పెత్తందారి వ్యవస్థకి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చెక్ పెడుతుందని వాళ్ళ భయం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విజ్ఞతతో కేంద్రం 2019లో దీని గురించి సిఫారసు చేసి అమలు చేయమంటే గెజిట్ లో పెట్టారు. కానీ విధి విధానాలు రూపొందించాలి, సమగ్రమైన సర్వే జరగాలి, దాంతో పాటు నియమ నిబంధనల గురించి ప్రజలకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కడా కన్ఫ్యూజన్ రాకూడదు, అందరినీ సమన్వయపరిచిన తర్వాత అప్పుడు మాత్రమే ఇది ఇంప్లిమెంటేషన్ లోకి చేస్తాము. తొందర పడద్దని చెప్పి తీసుకున్న నిర్ణయాన్ని ఏం చేసినా వీళ్ళకి మైలేజ్ రాక, ఏం చేసినా జనాల్లో ఆదరణ లేక పిచ్చి ప్రేలాపన సార్. ఇతనికి 40 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉందో ప్రజల్ని తోలుకొచ్చిన వీళ్ళు 4 రోడ్ల కూడల్లో ఎవరైతే కొంతమంది పోగయ్యారో వాళ్ళ మొహంలో క్లియర్ గా గమనించాడు చంద్రబాబు. చచ్చిన వీళ్ళు మనకు ఓట్లు వేసే వాళ్ళు కాదు, ఏదో తోలుకొచ్చారు అని ఫ్రస్ట్రేషన్స్ లోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తే నీకు దిక్కువరని దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసినా, ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేసినా, ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ నియంత్రణలో పనిచేస్తుంది కాబట్టి అక్కడ కేసీఆర్ గారికి మాత్రం 48 గంటలు మాట్లాడకుండా కనీసం ఏదో చిన్నపాటి శిక్ష వేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ అయ్యేంత వరకు నోరు మూసుకొని ఉండమని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక్క నయా పైసా చర్య తీసుకోలేదు. అంతేకాదు సార్, ఒక రాజేంద్రనాథ్ రెడ్డి గారైనా, ఒక అమ్మిరెడ్డి గారైనా, ఏ అధికారి మీదైనా, ఆయన డీజీపీ అయినా డిఐజీ అయినా ఎవరి మీదైనా పుట్టుకున్న తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇస్తే చెట్టుకున్న ఎలక్షన్ కమిషన్ ద్వారా దాన్ని ఇమీడియట్ ఎఫెక్ట్ చేస్తారు. మేము అడుగుతున్నాం, ఎలక్షన్ కమిషన్ దగ్గర వైఎస్ఆర్సీపీ తరఫున అనేక వందల కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో ఒక్క దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? అవాకులు చవాకులు వెళ్తున్నా
నకిలీ మాటలు చేస్తున్నా A1 A2 గా చంద్రబాబు నాయుడు లోకేష్ ని పెట్టినా CID ద్వారా వేగవంతంగా చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళ ఎలక్షన్ ని డిస్క్వాలిఫై చేయాల్సిన A1 A2 మీద సత్వరమైన ఇమీడియట్ గా పోల్స్ కు ముందే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? బీజేపీ సహకరిస్తోంది. ఆ సహకారం కోసమే 1% 2% ఓటుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. అంతేకాదు సార్, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఏ అధికారి మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు చిట్ట చివరిలో రెడ్డి అని ఉంటే కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన కోణంలో వెంటనే చర్య తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. నేను పిలుపునిస్తున్నా ఒక రెడ్డిగా, రెడ్లందరికీ రోషం ఉంటే, పౌరుషం ఉంటే దీన్ని నిరసించాలి, తిప్పి కొట్టాలి, ఖచ్చితంగా తిప్పి కొట్టాలి. ఎందుకంటే రెడ్లు సహజంగా పౌరుషం ఉన్నవాళ్ళు, రోషం ఉన్నవాళ్ళు. ఇతను ఇచ్చే ప్రతి అధికారి పేరులో చివర రెడ్డి అని ఉంటే చాలు, వెంటనే దాని మీద కంప్లైంట్ రాసి ఇచ్చేయడం. ఒకసారి వల్లరామయ్య గారు ఇస్తారు, ఒకసారి ఇంకో ఇస్తారు, ఒకసారి ఇంకో గన్నా ఇస్తాడు. కానీ వెంటనే ఎలక్షన్ కమిషన్ సన్నాయి అవుతుంది. ఎందుకు సార్ ఇంత కక్ష? అంటే ఒక కులంలో పుట్టడం నేరమా? వాళ్ళు ఉన్నతమైన అధికారంలో ఉంటే వాళ్ళు చేసిన తప్పే ఉంది, మార్చకూడదని మేము చెప్పాం. ఇచ్చే ప్రతి అధికారి కనుక చివరిలో సర్నేమ్ టైటిల్ గా రెడ్డి అని ఉంటే కుల విద్వేషం చూపిస్తున్న చంద్రబాబు, నీకు నెల్లూరులో పోటీ చేయడానికి రెడ్లు కావాలి, అక్కడెక్కడ పోటీ చేయడానికి రెడ్లు కావాలి, అక్కడ రెడ్లు మీకు ఉపయోగపడాలి. సిగ్గు లేదా చంద్రబాబు? నువ్వు నమ్ముకున్న కులాన్ని నువ్వు నమ్ముకో, మిగతా వాళ్ళని మాత్రం పాచికల్లాగా వాడుకుంటావు. సిగ్గు లేకుండా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కులం చూసిస్తావా? వాళ్ళ ప్రభావం కానీ నీ మీద. అయితే స్కీములు ఆపటం మీద కూడా ఒక మాట మాట్లాడండి. తర్వాత స్కీములని ఆపేసింది కదా ఎలక్షన్ కమిషన్, తెలంగాణలోనేమో ఇచ్చింది, ఏపీలో మాత్రం ఆపేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? వివక్ష అంటే చంద్రబాబు అడిగింది చేసి పెట్టకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్పి భయపడుతున్న బీజేపీ కేవలం 6 సీట్ల కోసం విధానాలతో ఏటీఎం లాగా పోలవరం వాడుకుంటున్నారని చెప్పిన ప్రధానమంత్రి వ్యాఖ్యలకి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నమ్మకం చేస్తారని చెప్పిన వ్యాఖ్యలకి రాజకీయ అవసరాల కోసం ఎథిక్స్ మోరల్స్ లేకుండా సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడటం అంటే సిగ్గనిపిస్తుంది సార్, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా. రైట్, ప్రధానమంత్రి స్పీచ్ మీద మళ్ళీ మాట్లాడదాం. ప్రధానమంత్రి స్పీచ్ మీద మాట్లాడదాం. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆపేసింది కదా, దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతోంది ఏపీలో? ఖచ్చితంగా సార్, స్కీములన్నీ ఆపాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తేనే ఇస్తారంటే దుర్మార్గమైన ప్రచారం చేయాలి. అప్పుడు 4 ఓట్లు రాలుతాయి. ఎందుకంటే సార్, పేద ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు సార్. 3,22,3,22,00,000 మందికి సంక్షేమ పథకాలు అందాయి సార్. దాంట్లో మాకు వచ్చింది 1,65,00,000 మాత్రమే సార్. 50% ఓటు మాకు వచ్చినా వాళ్ళు చిత్తుగా ఓడిపోయి 160 సీట్లు మాకు వస్తాయని వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి సార్. ఒక్క నిమిషం ఇవ్వండి, ఒక్క నిమిషమే. నేను అనేది ఏంటంటే వాలంటీర్లని దెబ్బ కొట్టాలి. వాలంటీర్లకి 5,000 బదులు 10,000 ఇస్తానని ఆయింట్మెంట్ రాయాలి. అంటే గాయం ఆయన చేస్తాడు, ఆయింట్మెంట్ రాసే చూసారా అంటాడు. అదే విధంగా అవ్వాతాతలకి పెన్షన్ చేరకుండా 39 మంది ఒక నెలలో 2 చనిపోతే పాపం ఎప్పుడూ చేసేవాడే కాబట్టి, పుష్కరాల్లో చంపేసినాడు కాబట్టి, వెంకటగిరిలో కూలీల్ని కాల్చి చంపేసినాడు కాబట్టి ఖచ్చితంగా పాపం అనేది అతనికి తెలియదు. ఎప్పుడు అతని హక్కు అనుకుంటాడు పాపం చేయటం. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాడు? 4,000 ఇస్తామని ఆశ పెడతాడు. అదే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి వాస్తవాలుగా అతనికి తెలిసినప్పటికీ నిర్ద్వందంగా సిగ్గు లేకుండా 75 ఏళ్ల వయసులో అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎండోర్స్ చేస్తాయి. వీళ్ళు ఒక జర్నలిస్టులు అంట, బ్రోకరిజం చేసే తాబేదారు వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఆ TV5 కూడా అంతే, ఆ దుర్మార్గుడు కూడా అంతే. ఖచ్చితంగా కూడా ఏదైతే చేస్తున్నారో పేద ప్రజల విశ్వాసం పెంచిన వాళ్ళ గుండెల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరుగుతున్నాం సార్. దాదాపు నేను 70 నియోజకవర్గాల వరకు అన్ని చుట్టేశారు. కానీ ఎక్కడ ప్రచారం కోసం కాదు, కానీ జనరల్ గా ఉన్న ఇంట్రెస్ట్ చుట్టా. ఖచ్చితంగా కూడా దాంట్లో గమనించినప్పుడు ఎక్కడ చూసినా జగన్ పేదవాళ్ళ గుండెల్లో ఉన్నాడు. ప్రతి ఒక్క పేదవాడు సార్, అగ్రవర్ణాల్లో కానీ అన్ని దగ్గర పేదవాళ్ళ గుండెల్లో ఉన్నాడు. ఎస్సీ, బీసీ, మైనారిటీ ఒకరిని కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అగ్రవర్ణంలో కూడా ఎవరిని దూరం చేసుకోవాలని ఆయన ప్రయత్నించలేదు సార్. కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు, ఈ అడ్వర్టైజ్మెంట్ కి ప్రభావితం అయ్యారు. ఖచ్చితంగా కూడా వాళ్ళు నిజం తీసుకుంటారు. రేపు ఓటు వేసే రోజు ఆలోచిస్తారు. ఓటు ఎత్తుతుంది, పాజిటివ్ ఓటు బయటకు సునామీతో చంద్రబాబు నాయుడు గారు ఉదయం 10:30కి అర్థం చేసుకుంటాడు, ఓట్లు నాకు పడ్డం లేదు, తెలుగుదేశం పార్టీ దివాలా తీసిందని. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏజెంట్లు పోలింగ్ బూత్ లో వదిలి పారిపోతారు. ఖచ్చితంగా జన సునామీని చూస్తారు. మీరు 160 సీట్లతో గెలవబోతున్నాం సార్, మీరు చూస్తారు. ఇదైనా సాధ్యమని మీరు అనుకుంటున్నారు. నా దగ్గర లెక్కలు ఉన్నాయి, గణాంకాలు ఉన్నాయి. కులాల వారీగా కాదు, సంక్షేమ పథకాల వారీగా కాదు, ఏ ఫ్యాక్టర్ లో అయినా. ఒకడు నకిలీ సర్వే చేశాడు. 5 ఏళ్లు మాయమైపోయిన ఒక జర్నలిస్టు పాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి ఒక నకిలీ సర్వే చేశాడు. ఆ పరికమాలను ఖచ్చితంగా కూడా అది స్టడీ పేరుతో రిలీజ్ చేశాడు. ఆ స్టడీ పేరుతో రిలీజ్ చేసింది ఏంటంటే సత్తా బజార్ కోసం, ఏదైతే బెట్టింగ్ల కోసం, తెలుగుదేశం పార్టీని ఉద్ధరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న ఖర్చుతో చేసిన సర్వే. నకిలీ సర్వే చేసిన రవిప్రకాష్ ఒక దొంగ.
ఖచ్చితంగా కేసులు ఇప్పటికి కూడా టీవీ నేను యాజమాన్యం పెట్టిన కేసు సిగ్గు లేకుండా సర్వే పేరుతో స్టడీ చేసినాడు. ఓకే, ఇప్పుడు ఆ ఇష్యూలోకి అక్కర్లేదు. రైట్. రవికిషోర్ గారు రేపల్లి నుంచి. రవికిషోర్ గారు నమస్కారం, మాట్లాడండి. అట్లా భూమికి సంబంధించినటువంటి పత్రాలు ఎవరైనా తగలబెట్టుకుంటారా? రైతుల సెంటిమెంట్ మీద చంద్రబాబు గారు దెబ్బ కొట్టారా లేదా? ఒకప్పుడు అమరావతిలో పంటలను తగలబెట్టినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు రైతుల భూములను కూడా తగలబెడటానికి భూమి టైటిల్స్ని తగలబెడటానికి సిద్ధమవుతోందా? రేపు వీళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ని ఏం చేయబోతారు? వాళ్ళు రారు సార్, వాళ్ళు ఎక్కడ వస్తారు? వస్తానంటే నిజంగా వచ్చి వాళ్ళు అంటున్నారు కదా, ఏం చేయబోతారు? ఇట్లాంటివన్నీ తగలబెడటానికే వస్తామని చెబుతారా అన్నది నా ప్రశ్న. అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్, యాక్చువల్ గా పంట పొలాల్ని తగలబెట్టినటువంటి వ్యక్తి కాగితాన్ని తగలబెట్టడంలో ఆశ్చర్యపడాల్సిందేం లేదు సార్. అంతేనా? ఆయన ఎంతసేపటికి ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి ఆ వికృత ఆనందం, అదంతా శాడిజం చూస్తుంటే సార్, యాక్చువల్ గా అంత ఫ్రస్ట్రేషన్ అనేది పనికిరాదు సార్. ఒక పెద్ద నాయకుడు, అనేక అనుభవం ఉన్నటువంటి సీనియరు ఇలాంటివి దుందుడుకు చర్యలకి పాల్పడటం అనేది చాలా చాలా ఆయన స్థాయిని బాగా చూశారు కదా, విన్నారు కదా, జగన్ గారిని ఎన్ని బూతులు తిడతారు. అట్లా ఎన్నికల కమిషన్ స్కీములు ఆపేస్తుంది, బూతులు తిట్టిన చంద్రబాబు జోలికి వెళ్ళదు. ఏంటిది అసలు? దీని వల్లనే యాక్చువల్ గా జగన్ గారి గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది సార్. ఎందుకంటే కంపేర్ చేస్తారు పబ్లిక్, ఈయనేం మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనే దానికి. ఆయన ఎప్పుడు చంద్రబాబు గారు అనే పలుకుతారు. ఎక్కడన్నా పొరపాటున గారు మిస్ అయినా మళ్ళీ గారు యాడ్ చేసి కంటిన్యూ చేస్తారు. అలాంటి సంస్కారం ఉండాలి స్పీచ్ లో. ప్రజలు దాన్ని ఖచ్చితంగా గమనిస్తున్నారు సార్. ఆయనకి ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. సైకో బాగా శాడిజం ఆ కళ్ళలో. రైతుల సెంటిమెంట్ ని అవమానించడం కదా. రైతుల భూమిని తగలబెడతారు ఎవరన్నా? పంటలను తగలబెట్టి అప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడు రైతుల భూములు టైటిల్ డీడ్స్ తగలబెట్టి ఇప్పుడు ఓడిపోతాడనే ఫీలింగ్ జనరల్ గా వస్తుంది కదా. రైతుల భూములు ఎవడైనా తగలబెడతాడా? తప్పు సార్. అది యాక్చువల్ గా కాలికి ఏదన్నా ఒక పుస్తకం ఒక పేపర్ అయితే కళ్ళకద్దుకుంటారు. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అలాంటిది దాన్ని తగలబెట్టి పబ్లిక్ లో అలా చేయటం అది చాలా వికృతంగా ఉంది సార్. ఆయన స్థాయి, ఆయన మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటున్నారు ఆయన. అది కరెక్ట్ కాదు సార్. ఏమన్నా విమర్శలు చేసుకోనే ఉండి అభ్యంతరం లేదు, మీ ఇష్టం, ఏదో అబద్ధం సబద్ధం చెప్పుకో, కానీ తగలబెట్టడం నేనైతే చాలా హర్ట్ అయ్యానండి. మా రైతు సోదరుల భూముల్ని తగలబెడతాడా చంద్రబాబు గారు? ఎంత ధైర్యం ఇది! ఈ టైటిల్ డీడ్స్ని తగలబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ని ఎలా దెబ్బ కొట్టాడన్నదే నా బాధ. నేను చాలా దీని మీద మాత్రం చాలా గట్టిగా జనం ఆలోచించాల్సిన టైం అయింది. ఈయన రేపు ఏం చేస్తానని చెప్తాడు? కనపడిన తగలబెడతానికి వస్తున్నానని చెప్తాడా? ఎట్లా ఇది? అప్పుడేమో పంటలు తగలబెట్టాడు, ఇప్పుడేమో టైటిల్ డీడ్స్ని తగలబెడుతున్నాడు. రైట్. సత్యనారాయణ గారు అమలాపురం, చెప్పండి, టైటిల్ డీడ్స్ని ఇట్లా తగలబెట్టడాన్ని మీరు సమర్థిస్తారా? జగన్ గారిని బూతులు తిడతాన్ని మీరు సమర్థిస్తారా? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంట్ గా బెయిల్ రద్దు చేసి లోపలికిపోతే ఎన్నికల లోపు చాలా అరాచకాలు చేసే ప్రమాదం ఉందండి. అట్లాగే ఉంది. ఈ 4 రోజులు ఏమన్నా చేసేటానికి తెగబడేటట్టున్నారు. అట్లా కాదుగా, దురదృష్టవశాత్తు మనం న్యాయమూర్తుల్ని అనకూడదు. వాళ్ళ లెక్కల ప్రకారం, వాళ్ళ రూల్స్ ప్రకారం ఇస్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దొంగ సర్టిఫికేట్ ఇస్తే కూడా దాన్ని ఆమోదించడమే కొంచెం బాధ అనిపించింది నాకు. నేను మీటింగ్ లో మాట్లాడుతూ ఈ జగన్ గారు పథకాల మీద ఆయన బొమ్మ వేసుకోవడం, ఆయన పేరు పెట్టుకోవడం గురించి చాలా వికృతంగా మాట్లాడాడండి ఆయన. ఆయన టైంలో మరి ఒక్క నిమిషం ఆయన టైంలో ఏం పెట్టాడండి ఆయన పథకాలకి? మొత్తం చంద్రన్న పేర్లే పెట్టాడు. సంక్రాంతి ఫోటోలు కూడా జగనన్న సంక్రాంతి కానుక బ్యాగుల మీద కూడా ఆయన ఫోటోలు, ఆయన అడ్వర్టైజ్మెంట్ లోనండి. ఇప్పుడు జగనన్న ఇప్పుడు సంక్రాంతి కానుక ఎవడమ్మా మొగుడు సొమ్ముతో ఇచ్చాడండి ఆయన. అవును, ఇప్పుడు ఆయన అన్నాడని మనం అనొద్దులే. అలా కాదండి, అలా తెలిస్తేనే కానీ అతనికి బుద్ధి లేదండి. వద్దు, ఆయన అన్నాడని ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు నీ మెదుడు దాడి చేయడంలో సిద్ధహస్తులు వాళ్ళు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ అచ్చంగా అదే పనిలో ఉన్నాయి కదా, పచ్చి అబద్ధాలు రాసే పనిలో. సో అందువల్ల మనం ఎవరూ అనొద్దు. కానీ నా పాయింట్ ఏంటంటే రైతుల సెంటిమెంట్ మీద, రైతుల గుండెల మీద, రైతుల మనోభావాల మీద దెబ్బ కొట్టేలాగా టైటిల్ డీడ్స్ తగలబెట్టాడు. ఆ రోజున పంటలు తగలబెట్టి ఓడిపోయాడు. ఇవాళ ఈ టైటిల్ డీడ్స్ ద్వారా రైతుల యొక్క సెంటిమెంట్ని దెబ్బ కొట్టాడు అన్నదే నా ఆవేదన. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాంబాబు గారు చెప్పండి, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎందుకు వచ్చినట్లు? ఏపీకి ఏమి గ్యారంటీ ఇచ్చినట్లు? చంద్రబాబు గారు కనీసం
మాట్లాడేంత వరకు కూడా వీళ్ళు ఉన్నట్లేదు. అమిత్ షా గారు వెళ్ళిపోయారంట, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళిపోయారంట. మళ్ళీ అప్పుడేమో ఈయన టెర్రరిస్ట్ అని ప్రైమ్ మినిస్టర్ అన్నారు, ఆయన ఏటీఎం అంత అవినీతి పరుడు లేడని ఆయన అన్నారు. వీళ్ళిద్దరు కలిశారు. పోనీ ప్రత్యేక హోదా కోసం కలిశారా, ఏదన్నా వేరే ఇష్యూస్ మీద కలిశారా, ఎట్లా? వీళ్ళ ఉపన్యాసం మీద ప్రైమ్ మినిస్టర్ గారి ఉపన్యాసంలో ఎక్కడ జగన్ గారి పేరు ఎత్తకపోయినా వీళ్ళంతా కావాలని జగన్ అన్నాడన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మరొక మాట ఏమిటంటే, మరి పవన్ కళ్యాణ్ గారు అయితే వాటేసుకుని మరి ఆ డ్రామా ఏదో నడిపాడు. ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టింది ప్రత్యేక హోదా కోసమా, తన భవిష్యత్తు ఏదన్నా తనకు చూడండి ప్లీజ్ ప్లీజ్ అని అడగటానిక? ఏమిటి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఏపీకి ఏమి ఇచ్చినట్లు, వీళ్ళేం అడిగినట్లు? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక రాజకీయ నాయకుడు, అతను భారతీయ జనతా పార్టీ హోదాలో విజిట్ చేశాడు. నేచురల్ గా అతను ఒక కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆ కూటమికి సంబంధించినటువంటి పాటలు పాడతాడు తప్పిస్తే వేరే రకంగా మాట్లాడు. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం ఎవరైనా చేశారనంటే మొట్టమొదటిగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అన్యాయం చేసింది. ఆయన పోలవరం గురించి మాట్లాడాడు. పోలవరానికి రిహాబిలిటేషన్ తో కలిపినటువంటి 57,600 కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్రూవ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా మెమొరాండమ్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆ 15,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు 2014లో వేసినటువంటి ఎస్టిమేట్స్ ఈ మాటలు చెప్తున్నారు తప్పిస్తే రీహాబిలిటేషన్ లేకుండా జరగదు ఏ ప్రాజెక్ట్ అనే దాని మీద అడ్డుపడినటువంటి మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సెకండ్ థింగ్, పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కట్టి ఇవ్వాల్సినటువంటిది. దాన్ని ఆయన ఆపి జగన్మోహన్ రెడ్డి గారు ఆపేరని ఉల్టా ఒక రకమైనటువంటి ఆరోపణ చేస్తున్నాడు. రెండోది, డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న తర్వాత 2 సంవత్సరాలు దాన్ని రిపేర్ చేయకుండా ఆపింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. సో దానిలో టెక్నికల్ అడ్డంకులు ఏమైనా ఉండొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరాన్ని అడ్డుకునేది నరేంద్ర మోడీ, చంద్రబాబు యొక్క గైడెన్స్ లో. సెకండ్ మనకు వచ్చే ప్రత్యేక హోదా, ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా అనేటటువంటి దాని మీద అతిగతి లేదు. దాన్ని ఆపినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు, మన నరేంద్ర మోడీ. సాక్షాత్తు తిరుపతిలో వెంకన్న స్వామి సమక్షంలో మాట్లాడిన మాటకి విలువే లేదు. రాజమండ్రికి గోదావరికి నమస్కరిస్తున్నానన్నాడు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయిన అతను వ్యక్తులను పక్కన కూర్చోబెట్టుకుని గోదావరికి నమస్కారాలు పెట్టి ఏం ప్రయోజనం? అంచేత నరేంద్ర మోడీ చెప్పేటటువంటివన్నీ కూడా అబద్ధాలు మాట్లాడించారు అతని చేత. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా ఏం అనలేకపోయినాడు. ఊరికే పడికట్టు పదాలు, అవినీతి అనేటటువంటిది, ఇసుక దోపిడీ, ఆ దోపిడీ, ఇవన్నీ ఊరికే పడికట్టు పదాలు, ఎవరి మీదనైనా మాట్లాడేటటువంటి మాటలు. కానీ 5 సంవత్సరాల కాలంలో ఒక్క స్కామ్ అంటే ఒక్క స్కామ్ కూడా జరగలేదని వీళ్ళే చెప్పారు. సెకండ్ థింగ్ కూడా నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9% పేదరికం తగ్గిందని వాళ్ళకి సంబంధించిన సమస్య మాటలే కదా. అదే రకంగా ఎడ్యుకేషన్ మీద, వైద్యం మీద వీరు చేసినటువంటి కాన్సన్ట్రేషన్ నభూతో నభవిష్యత్తుని వాళ్లే కదా పొగిడింది. సో అవన్నీ ఓ పక్కన పెట్టి వాళ్ళు వచ్చి ఎన్నికల్లో కొత్త మాటలు మాట్లాడతామనంటే అది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ రిజెక్ట్ చేసినటువంటి పార్టీలు ఇవన్నీ కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా తీరనటువంటి అన్యాయం చేసి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. రైట్, అది సరే అనుకోండి, టైం తక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు అడగలేకపోయారు ఆ ఏపీకి ఇవేవి కావాలని చెప్పి? ఆయన ఒక్క హామీ అనే ఇచ్చెళ్ళాడా? ఈయన గ్యారంటీ, మరి మోడీ గ్యారంటీ అంటే ఏమిటి ఇక్కడ? అసలు ఉన్నవన్నీ అడ్డుకున్నటువంటి వ్యక్తులు వాళ్లే కదా సార్. బేసికల్ గా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ రాష్ట్రం, పోలవరం ప్రాజెక్ట్ నెసెసిటీ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా 7 సంవత్సరాలు మొత్తం టోటల్ గా 58,000 కోట్ల రూపాయలు అప్రూవ్ చేయకుండా పెట్టుకుని ఏ రకంగా దాన్ని ఫండ్స్ పంపు చేస్తారని మెయిన్ ఆస్పెక్ట్ అది కదా. ఇప్పటికీ అనేక సార్లు గజేంద్ర సింగ్ షెకావత్ అనేటటువంటి వ్యక్తికి అనేక సార్లు కలిసి రాష్ట్ర ప్రభుత్వం వినతి సమర్పించింది కదా. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి దానిలో ఆంధ్రప్రదేశ్ నిధులు ఎట్లా వస్తాయండి? అసలు ఆంధ్రప్రదేశ్ నిధులు ఎందుకు స్పేర్ చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవ్వాలి కదా. అందుకని ఇవన్నీ అడ్డుకున్నది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారే. కొత్తగా ఉల్టా ఇంకా వేరే ప్రామిస్లు ఎక్కడి నుంచి చేయగలుగుతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా, అత్యంత దయనీయంగా ఇన్కమ్స్ ఉన్నా కూడా చాలా ఎఫెక్టివ్ గా రన్ చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి. అందుకే వీళ్ళెవరి మీద నమ్ముకోకుండా పెత్తందారులు, పేదవాళ్ళు అనేటటువంటిది తప్పనిసరిగా ఆయన చెప్పేది కరెక్ట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఇవన్నీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థికులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ కి చేస్తున్న అన్యాయం తెలుసు. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరు ఎంత మాటలు మాట్లాడినా, మన జాకీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లేపినా కూడా అయ్యేటటువంటి వ్యవహారం కాదు. అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తులు అబద్ధాలే మాట్లాడతారు, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. వాళ్ళు ఆ పక్షాన ఉన్నటువంటి వ్యక్తులు. అందుకని నరేంద్ర మోడీ మాటల్ని, అమిత్ షా మాటల్ని ఎవరు కూడా పట్టించుకోరు.
ప్లస్ భారతీయ జనతా పార్టీ మీద తప్పనిసరిగా వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని మరొకసారి చూపిస్తారని తప్పనిసరిగా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. రైట్. రవిచంద్ర గారు చెప్పండి, ఏమిటి అసలు వాళ్ళ మేనిఫెస్టోనే పట్టుకొని బీజేపీ లేదా ప్రైమ్ మినిస్టర్ గారు అసలు ఏం చేస్తాం అని చెప్పలేదు, వీళ్ళు మేము పలాంది అడుగుతున్నామని వీళ్ళు అనలేదు, ఏమిటి వీళ్ళిద్దరు కలిసి చేసేది ఏంది? సార్ చంద్రబాబు నాయుడు కలిసింది ఏంటంటే వాళ్ళకున్న పర్సంటేజ్ ఆఫ్ ఓటు చూసి బీజేపీతో కలవలేదు. కేసులు రక్షణ, బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఎట్లా జైలుకు పోకుండా ఉండాలి, ఓడిపోయినా కానీ ఉసూరు మన జైల్లో గడపకుండా బయట ఉండడం కోసం చేస్తున్న అరేంజ్మెంట్. దాంతో పాటు మోడీ గారికి ఎందుకు కలవాల్సి వచ్చిందంటే ఓ 4 సీట్లు ఆంధ్రాలో వచ్చాయని అనిపించుకోవాలనే తపనతో పాటు అమిత్ షా గారు చెప్పిన ప్రతిపాదనతో పాటు ముఖ్యంగా అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు తెలుగుదేశంతో కలవడానికి చంద్రబాబు నాయుడు అయితే మనకు అనుకూలం, ప్రత్యేక హోదా వద్దని రాసి సంతకం పెట్టించాడు, ప్యాకేజ్ జాబ్ నా మొహానికి అని ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన అధికారంలోకి రాగానే మళ్ళీ 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు ప్యాకేజ్ వద్దు, హోదానే కావాలి అని పట్టుబడుతున్నాడు. ప్రతి నీతి ఆయోగ్ సమావేశంలో అందరు ముఖ్యమంత్రుల ముందు మాకు ప్రత్యేక హోదా కావాలి, ఎప్పుడు ఇస్తారు ఈ తలకాయ నొప్పి మనకెందుకు. చంద్రబాబు నాయుడు అయితే పడుంటాడు, అలాగా ఖచ్చితంగా దేనికైనా కాంప్రమైజ్ అవుతాడు, ఎథిక్స్ లేవు ఏమీ లేవు, అతను లొంగి పడుంటాడు కాబట్టి ప్రత్యేక హోదా ముఖ్యంగా అడగడు కాబట్టి అతను వద్దని రాసిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి అతనితో పొత్తుకు సై అన్నారు. అంతేకాదు సార్, ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్క విషయంలో ఈ రోజు ఈ వారం రోజులు తిట్టే తిట్లని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం బీజేపీ ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో వాళ్ళు అక్కడ విజిట్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళ అభ్యర్థులు ఆశ్చర్యంగా సుజనా చౌదరి పోటీ, అఫ్ కోర్స్ బెంచ్ సెంటర్లో అయినప్పుడు కూడా సుజనా చౌదరి విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్నారు. సీఎం రమేష్ అనకాపల్లిలో సీఎం రమేష్ దగ్గరికి వెళ్ళొచ్చాడు. ఒక దేశ ప్రధాని సీఎం రమేష్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేశారంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది రవిచంద్ర గారు. మొదటి నుంచి ఉన్న నరసాపురంలో మీటింగ్ పెట్టిన వలస వచ్చిన సీఎం రమేష్ కోసం, వలస వచ్చిన పురంధేశ్వరి కోసం, వలస వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కోసం, ఆఖరి బాల్ దాకా ఇంకా అవకాశం ఉందని చెప్పి బ్యాట్ పట్టుకొని అటు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల నడ్డి విరగొట్టిన కిరణ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేసి బీజేపీలో పోయాడు. చూడండి, మాజీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేసి ప్రత్యేక హోదా విషయం కానీ సార్ ఆస్తులు అప్పులు విభజనలో 42-58గా పంచి హైదరాబాద్ రెవెన్యూలో గత 10 సంవత్సరాలకు ₹1 ఆంధ్రప్రదేశ్ కి రాలేదు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఇచ్చిన ప్రత్యేక హోదాని ఇవ్వకుండా నాశనం చేసిన బీజేపీతో వద్దని ఇచ్చిన ద్రోహి చంద్రబాబు నాయుడుతో కలిసి ఏదైతే మోసం జరుగుతుందో ప్రజలందరూ గుర్తించుకున్నారు. కీలక వాత పెడతారు. 13వ తేదీ జరిగే పోలింగ్ దానికి నిదర్శనం. రైట్. రాంబాబు గారు ఫైనల్గా చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ రావటం వల్ల కూటమికి ఏమన్నా అదనంగా ఏమన్నా బలం చేకూరినట్లయినా, కనీసం వీళ్ళు కూడా అమిత్ షా గారు కానీ వీళ్ళు కానీ చంద్రబాబు గారి స్పీచ్ వినకుండా ఎందుకు వెళ్ళిపోయినట్లు? సార్, ప్రైమ్ మినిస్టర్ హోదాలో కనుక అతను ఆంధ్రప్రదేశ్ విజిట్ చేసిన ఆ పక్షంలో భారతీయ జనతా పార్టీ మీద ఉండేటువంటి కోపం ప్రజలందరూ కూడా తప్పనిసరిగా చూపిస్తారు. అతను ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాత్రమే అక్కడికి విజిట్ చేశాడు వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం. 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫైనాన్షియల్ గా ఏ మాత్రం అసిస్టెన్స్ ఇవ్వనటువంటి ప్రధానమంత్రి అతను. సెకండ్ థింగ్, గడిచినటువంటి కాలంలో ఇచ్చినటువంటి ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి వ్యక్తి అది. సో ఇవాళ కొత్తగా మీరన్నట్లుగా ఏంటంటే ఆ తెలుగుదేశం జనసేన రిలీజ్ చేసినటువంటి దాన్ని కూడా టచ్ అయినటువంటి వ్యక్తులు. అందుకే వాళ్ళు క్లియర్ చెప్పారు, మేము ఏ రకమైన ప్రామిసులు చేయటం లేదు, ఇటువంటి ఇంప్లిమెంట్ కానిటువంటి ప్రామిసులు మేము దాంట్లో లేవు. ఎందుకని 2014 నుంచి 2019లో రైతులకు చేసినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో 3 ఇన్స్టాల్మెంట్ చేసి 2 ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టారు. ఆ ఎగ్గొట్టినటువంటి మచ్చ వీళ్ళ మీద కూడా పడింది. అదే రకంగా 53 గుళ్ళు అనేటటువంటి విజయవాడ నగరంలో పడగొట్టినటువంటి దానిలో వీళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇవన్నీ దీన్ని మొయ్యదలుచుకోలేదు. టైం అయిపోయింది. రవిచంద్ర గారు చెప్పండి. సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పలా, వెనకబట్టి 7 జిల్లాలకు 24,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటే అవి ఇస్తామని చెప్పకుండా 1050 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎంత పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏడిపిస్తున్నారు కానీ ఇవాళ ఏ రోజు వాళ్ళు కొన్ని సహకారాలు మనకి ఇవ్వలేదు సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవన్నీ అడగడు. అందుకని మనం అతన్ని వాడుకోవాలి, ఆ తర్వాత చూసుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా 4 మాటలు పకోడీ మాటలు ఏవైతే మాట్లాడారో, గరం పకోడీ మాటలు ఎలక్షన్ హడావిడిలో, ఇవి కేవలం తెలుగుదేశం ఓటు పర్సంటేజ్ ని ట్రాన్స్ఫర్ చేయించుకునేందుకు కోసం ఖచ్చితంగా మాట్లాడారు కానీ అంత సీరియస్నెస్ ఏం లేదు. రైట్. రాంబాబు గారు, రవిచంద్రారెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.